వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో వర్షం పడుతున్నప్పుడు ఇలా వేడివేడిగా చికెన్ లాలీపాప్ ఈజీగా టేస్టీగా ఈ పద్ధతిలో తయారు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా కూడా అయిపోతుంది. రెసిపీలోకి వెళ్ళకముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని రెసిపీస్ కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ముందుగా ఒక బౌల్లో 8 లాలీపాప్లను వేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇలా లాలీపాప్లకి పైన ఉన్నటువంటి మీట్ అంతా కూడా చాకుతో ఇలా కిందకి తీసుకోవాలి. పైన బోన్ మాత్రమే ఉండాలి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా రెడీ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 చిన్న టీ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్లు రెడ్ చిల్లీ పేస్ట్ వేస్తున్నాను. మీరు దీనికి బదులు కారం వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, 1 కోడిగుడ్డును వేసి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకొని మ్యారినేట్ చేసుకున్న దాన్ని అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అప్పుడే చికెన్ అనేది బాగా ఫ్రై అవుతుంది. మీరు ఒకవేళ ఫ్రోజన్ చికెన్ తీసుకున్నట్లయితే మ్యారినేట్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టనవసరం లేదు. తర్వాత 2 టేబుల్ స్పూన్ల మైదా, 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని వేసుకుని బాగా కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవచ్చు, నేనైతే వేయడం లేదు. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని వేడైన తర్వాత ఈ లాలీపాప్లను మూకుడులో ఎన్నైతే పడతాయో అన్నీ ఇలా గ్రేవీ అనేది ఇలా బాగా పట్టించుకొని ఇలా స్టాండింగ్గా పెట్టుకోండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మీరు మామూలుగా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా అన్నీ కూడా స్టాండింగ్గా పెట్టుకున్నట్లయితే నీట్గా వస్తాయి. మీట్ అనేది కిందకు ఉంటుంది, లేదంటే బోన్కి వచ్చేస్తుంది. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని ఇలా ఆయిల్లోకి వేసుకొని 2 వైపులుగా తిప్పుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఇవి వేగినవో లేదో తెలియాలి అంటే నూనె అనేది బబుల్స్ తగ్గిపోతాయి. చూస్తున్నారు కదా, ఇలా బబుల్స్ తగ్గిపోయి కలర్ కూడా కొంచెం చేంజ్ అయ్యింది కదా. ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా వేయించుకోవాలి. వీటిని కొంచెం వేడిగా ఉన్నప్పుడు తిన్నట్లయితే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. చల్లారితే మాత్రం లైట్గా మెత్తబడతాయి. ఇలా నేను చేస్తున్నదైతే డ్రై లాలీపాప్ చేస్తున్నాను. మీరు గ్రేవీగా కావాలి అనుకుంటే కొద్దిగా నూనె వేసి వెల్లుల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్న తర్వాత సోయా సాస్ అలాగే చిల్లీ సాస్ వేసి వీటిని వేసి కలుపుకున్నట్లయితే సరిపోతుంది. నేను చేసేవైతే ఇలా డ్రైగానే చేస్తున్నాను. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. వర్షాకాలంలో ఇలా చికెన్ లాలీపాప్ చేసుకుని వేడివేడిగా తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. వర్షాకాలం అంటేనే ఇలా పకోడీలు కానీ లాలీపాప్ అలాగే తందూరి ఇటువంటివి బాగా ఇష్టపడతాం కదా. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని రెసిపీస్ కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.